మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ బాలరాజు. ఈరోజు ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో అన్నమయ్య వద్దు కడప ముద్దు అనే నినాదాలతో ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి వినతిపత్రం మండల ప్రజలు సమర్పించినారు. రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత సిద్ధోటము ఒంటిమిట్ట మండలాలను కడపలోనే కొనసాగించారు. ఎందుకంటే ఈ రెండు మండలాలు రాయచోటికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రాను పోను 142 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎలాంటి సదుపాయాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రభుత్వము రాయచోటి అన్నమయ్య జిల్లాను సిద్ధోటము ఒంటిమిట్ట మండలాలను కలుపుతూ గెజెట్ విడుదల చేసింది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వము ఈ రెండు మండలాల ప్రజల ఇబ్బందులను గుర్తు చేసుకొని ఇప్పటికైనా కడప డివిజన్లను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వానికి నేను మనవి చేసుకుంటున్నాను. మేము ఒంటిమిట్ట మండల ప్రజలము. ఇక్కడ మాకు స్థిరాస్తులు ఉంది, ఇక్కడే ఒంటిమిట్టలో ఉన్నాయి కనుక దాదాపు నాకు 52 సంవత్సరాలు. ఇక్కడ మేము 52 సంవత్సరాల నుంచి కోదండరాముని దయతో ఇక్కడ అభివృద్ధి చెందుతూ మేము ఒంటిమిట్ట కడప జిల్లా లేకున్న దాన్ని ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నదాన్ని 3 ముక్కలు చేయాలని రాజకీయంగా కుట్లబడి అన్నమయ్య జిల్లాకు తరవడము ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మా కడప జిల్లా ముద్దు, అన్నమయ్య జిల్లా వద్దు అనే కార్యక్రమంలో మేము ఈరోజు తహసీల్దార్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వినతి పత్రం ఇచ్చాము. అయితే ఎండిఓ గారికి ఇస్తున్నాం, అట్లా కలెక్టర్ గారికి కూడా ఇస్తున్నాము. కాబట్టి ఉన్నదాన్ని ఇక్కడ ఒంటిమిట్ట రాముల గుడి, రెండో అయోధ్య పేరుగాంచిన రాముల గుడి కోసం కడప జిల్లాను ఒంటిమిట్టను కడప జిల్లాలోకి ప్రకటించి ఇక్కడే మాకు కడప జిల్లాగా ఉండాలని మండల ప్రజలంతా భారీ ఎత్తున మేము ఇక్కడ ధర్నాకు కానీ నిరాహార దీక్షకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము రాజధానికైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నామని మేము మండల ప్రజలందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరము కలిసి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. వినతి పత్రం కలెక్టర్ గారికి కూడా ఇస్తాము. అవసరమైతే సీఎం దగ్గరకైనా వెళ్తాం. ఈ 3 ముక్కలాట ఆడము వీళ్ళంతా విడదీయడం అనేది మాకు రాజంపేట సంబంధం లేని విషయము. అసెంబ్లీలో ఉన్నది కానీ ఈ మండలాన్ని అసెంబ్లీ వాడుకుంటాను రాజకీయంగా ఓట్ల కోసం. మాకు సోమజల బ్యాక్వర్డ్ ఉన్నది, ఇక్కడ అవన్నీ తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. రాయచోటికి ఇక్కడి నుంచి తరలించాలని. కాబట్టి మా మండలం కడప జిల్లాలో ఉండాలా. రెండో అయోధ్య పేరుగాంచిన రాముని గుడి కడప జిల్లాకే చెందాలా. అక్కడ అన్నమయ్య ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాముడు అనేవాడు. మాకు అసెంబ్లీ కూడా తొందరలో అసెంబ్లీ కూడా ఇక్కడ రావాలని, ఇక్కడ ఒంటిమిట్ట కూడా డివిజన్ చేయాలని మండల ప్రజలు మేమందరం కోరుకుంటున్నాం.